ప్రైజ్ ద లార్డ్ అందరికీ. ఈరోజు మనం యేసు చెప్పిన ఒక అందమైన కథను వినబోతున్నాం. తప్పిపోయిన గొర్రెపిల్ల కథ. ఒకప్పుడు ఒక మంచి కాపరి ఉన్నాడు. అతని దగ్గర 100 గొర్రెలు ఉండేవి. అతను వాటిని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. ఒక రోజు సాయంత్రం కాపరి గొర్రెలను లెక్కపెడుతుంటే 91, 92, 98, 99. ఓహ్! ఒక గొర్రెపిల్ల కనిపించడం లేదు. అతను చాలా ఆందోళనపడ్డాడు. 99 గొర్రెలు ఉన్నా తప్పిపోయిన ఆ ఒక్క గొర్రెపిల్ల గురించే అతనికి బాధ. కాపరి వెంటనే పర్వతాలు, లోయలు, గడ్డి పొదలు అన్నిటిలో ఆ గొర్రెపిల్లను వెతుకుతూ తిరిగాడు. చీకటి పడుతోంది. గాలి వేగంగా వీచుతోంది. కాని అతను ఆగలేదు. ఎట్టకేలకు ఒక రాయి వెనకాల చిన్న గొర్రెపిల్ల భయంతో వణుకుతూ కనిపించింది. కాపరి ఆనందంతో దాన్ని ఎత్తుకుని తన భుజాలపై పెట్టుకుని ఇంటికి తీసుకువచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత కాపరి తన స్నేహితులను పిలిచి చెప్పాడు, తప్పిపోయిన నా గొర్రెపిల్ల దొరికింది. రండి, నాతో కలిసి ఆనందించండి. యేసు చెప్పిన ఈ కథ మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. ఎవరైనా తప్పు చేస్తూ దేవుని నుండి దూరమవుతుంటే తిరిగి మంచి మార్గంలోకి వస్తే పరలోకమంతా ఆనందంతో నిండిపోతుంది. మీకు ఈ కథ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని బైబిల్ కథల కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి. ప్రైజ్ ది లార్డ్.